అంటే మీరు ఏమన్నా పరిష్కారాలు ఏం చేసిర్రు? మీ కార్పొరేట్ అయిన తర్వాత మీరు మేజర్‌గా ప్రజలకి ఏం చేసిర్రు? ప్రజలకు 24/7 ఎప్పుడు వాళ్ళ అందుబాటులోనే ఉంటుండే. వాళ్ళ సమస్య ఇప్పుడు ఎగ్జాంపుల్ మా దగ్గర దూద్ భయ్ అని ఉందండి. మొన్న గ్యాస్ బెస్ట్ అయింది. గ్యాస్ బెస్ట్ అయితే ఏమైంది రీసెంట్‌గా మా ప్రభుత్వం ఉన్నప్పుడు స్పాట్‌ల ఎల్ఓసి ఇచ్చినాం. కేసీఆర్ సార్ ఢిల్లీకి పోయో, ఎక్కడ పోయో తెలీదు. కేవలం ఇదే సీఎం క్యాంప్ ఆఫీస్‌కెళ్ళి పద్మారావు సార్ ఇమ్మీడియేట్‌లీ మొత్తం 25,00,000 తెచ్చి వాళ్ళని అడ్మిట్ చేసి యశోదల గాంధీ నుంచి యశోదకి అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించినాడు. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీకి పోయి వచ్చే వరకు మనిషి చచ్చిపోతాడు. ఇప్పుడు ప్రతిదీ ఈయనని ఏది అడిగినా ఢిల్లీకే పోతున్నాడు కానీ గాడిద గుడ్డు సున్నా తీసుకొని వస్తున్నాడు అంతే. మాకు ఇక్కడ ఈయనతోటి ఏం ఉపయోగం లేదు. మేము చేసినది అదొకటి చాలా బెనిఫిట్. ఎందుకంటే అక్కడ ప్రజలు ఏమైపోయిందంటే ఆ సౌండ్ వచ్చే వరకు చాలా భయపడ్డారు. ఆ రక్తం మడుగులలా అవిట్లలా మేము చూసి అయితే చాలా ఇదైపోయింది. ఆ రోజు 2, 3 డేస్ మాకు నిద్ర పట్టలేదు. కానీ ఒక 3 మెంబర్స్ చనిపోయారు. వాళ్ళకు కూడా 5 lakhs ఇచ్చినాము. వాళ్ళకు కూడా ఇంకేమైనా చూసామన్నాము. అంత లోపల మా ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా ఒక ఇద్దరు ముగ్గురికి డబుల్ బెడ్రూమ్స్ కూడా వచ్చినాయి వాళ్ళకు. కోవిడ్ టైంలో మీరు బాగా ప్రజలకు సేవ చేసినట్టున్నారుగా మేడం? కష్టపడటమే కాదండి. మాకంటే ఎక్కువ మా పద్మరావు సార్ కష్టపడ్డాడు. అంటే మేము ప్రజలల్లో తిరిగినాము. పద్మరావు సార్ దాదాపు ఎన్ని లక్షలంటే అంత రేషన్ ఇప్పుడు సార్ కూడా ఏం చేసిండంటే పద్మరావు సార్ ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు బియ్యం ఇయ్యలేడు. కార్డు ఎవరికైతే లేదో వాళ్ళకి ఇంటికి రేషన్ ఇచ్చినాము. కాబట్టి ఇప్పుడు ఎవరికైనా కరోనా వచ్చిన టైంలో కూడా అదే బీజేపీ ప్రెసిడెంట్ చనిపోతే ప్రెసిడెంట్ అయ్యి ఒక 10 days కూడా కాలేదు. చనిపోయిండు కరోనా వచ్చి. చనిపోతే ఇక బస్తీ వాళ్ళు మనము ఎట్లా అంటే వాళ్ళ పాప బయట ఉండే ఏడ్స్తే కూడా నేను పెట్టుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బస్తీలో ఉన్నప్పుడు మనం అవన్నీ పెట్టుకోవద్దు. వెళ్ళినా సాగు చేసినాం, సాగు చేయించినాం. ఎట్లా అంటే అట్లా గుంజుకపోతుంటే ఇదేంది కరోనా అనుకున్నాం తెలుసా ఒక్కొక్కటి ఆ టైంలో. అసలు నన్నైతే మస్తు మంది తిట్టిరు. నీకేమైనా పిచ్చి పట్టిందా నడువు అంటే కూడా నేను పట్టించుకోలేదు. అప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టికెట్ ఇచ్చిర్రంటే కరోనా టైంలో కష్టపడ్డందుకే. అంత కష్టపడ్డా నేను. ఎవ్వరు ఏమన్నా కూడా కనీసం మాస్క్ కూడా పెట్టకపోతుండే. డీసీ కానీ మాకు నువ్వు ఇట్లా తిరిగినావు అనుకో లోపటేస్తామని అన్నారు. అయినా కానీ సరే మీరు ఏం చేసినా సరే నేను ప్రజల గురించే కష్టపడతానని వాళ్ళెంబడే సహకరించినాం. కానీ 24 అవర్స్ నైట్ ఫోన్ చేసినా కూడా ఏమైనా సమస్య ఉందన్నా కూడా లేచి వెళ్ళిపోతూనే ఉంటారంట కదా? వెళ్ళిపోవాలి కదండి మరి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలంటే మనం చేసుకోవాలి కదా. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ నాకు చూసుకుందాము. కరెంట్ మా బాబు వేరేళ్ళకి హెల్ప్ చేయనికి పోయి కరెంట్ షాట్లో మా బాబు చనిపోయాడు. అట్లాంటి బాధ నా వల్ల ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరు పడొద్దు అని నేను ఏ టైంలోనన్నా వెళ్ళిపోతా. మా బ్రదర్ అయితే ఒకసారి వర్షం పడుతుంటే కరెంటు వైర్లు తెగిపోయినాయి. తిట్టిండు వద్దు అన్నాడు. లేదు నేను ఎవ్వరికి చెప్పినా నేను ఒప్పుకోనని నేను ఇమీడియట్లీ మా పెద్ద అన్నయ్య ఉంటాడు. ఆయన వద్దంటే కూడా మళ్ళీ ఆయన నేను పోతుంటే చూసి వచ్చి ఆయన నాకు కోట్ ఇచ్చేసి వచ్చి కూడా వెళ్ళు అని అన్నాడు. సరే చూసుకున్నాను. ఎందుకంటే ఈరోజు కార్పొరేటర్గా ఉన్నన్ని రోజులన్నా కనీసం ప్రజలకు సేవ చేసుకుంటూ ఉందామని నా ఆశ. ఓకే.